మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నవడేస్లో చూసుకుంటే కంటి సమస్యల్లో ప్రధానంగా మనకి అంటే ఎక్కువ మందిలో మనకి కనిపించేది క్యాట్రాక్ట్ సమస్య, అంటే కంటిలో పువ్వు ఏర్పడడం అని అంటారు కదా. సో ఆ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అసలు ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఒకవేళ వస్తే ఆ సర్జరీనే ఫైనల్ అంటారా, లేదంటే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందంటారా? ప్రధానంగా క్యాట్రాక్ట్ అనేది వయసు పైబడిన వాళ్ళలో, ఎల్డర్ పీపుల్లో ఎక్కువ చూస్తుంటాం. రేర్ కండిషన్స్లో చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమందికి పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంది. దాన్ని కంజెంటల్ క్యాట్రాక్ట్ అంటుంటాం అనమాట. ఎయిదర్ అంటే ప్రెగ్నెంట్ టైంలో మదర్కి రూబెల్లా ఇన్ఫెక్షన్ అనేది, రుబెల్లా ఫీవర్ అనేది వస్తే గనక బేబీకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి బై బర్తే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే జెనెటికల్ లైక్ జీన్స్ లో కూడా ఆటోజోమల్ ఈ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా రెగ్యులర్ గా మనం చూసుకునేది దాని అంటే రీజన్స్ ఏంటి అని అంటే, ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ అండి. అంటే ఏజ్ పైబడుతున్న వాళ్ళల్లో మనకి ఈ కండ్ల కలకలు క్యాట్రాక్ట్ అనేది చూస్తుంటాము. అలాగే ధూమపానం, ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కానీ, హైపర్ టెన్షన్, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డయాబెటీస్, షుగర్ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఈ క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ బేసికలీ ఈ కండిషన్స్ లో రెటినోపతి చూస్తుంటాము, అంటే ఐ డ్యామేజ్ అవ్వడం అది. సో అలాగే ఈ క్యాట్రాక్ట్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ అనమాట, దాని రీజన్ అనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం చిన్నగా మసకగా కనిపించడంతో స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ సైన్. అంటే ఒకవేళ విజన్ తక్కువ అయ్యి ఐసైట్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అలానే ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ అయితే మనం తెలుసుకోలేం. అది మనం వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఐస్ అనేది కొంచెం బ్లర్గా, అంటే కొంచెం మసక బారినట్టుగా కనిపించినట్టు ఉంటుంది. ఎలా అంటే కొంచెం ఏదో ఒక మనం కిటికీ, ఒక మసకగా ఉన్న ఒక కిటికీ గ్లాస్లోంచి బయట వాతావరణం చూస్తే మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట, మనకి అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోవడం మంచిది. అయితే ఇది వచ్చినప్పుడు ఏమి ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని ఫర్దర్గా అంటే సర్జరీ దాకా వెళ్లకుండా ఆపుకోవచ్చు అనేది చెప్తాను. ఒకవేళ అంటే ఇంకా అది బాగా ముదిరి ఎక్కువ పువ్వు అది బాగా కమ్మేసి ఇంకా సర్జరీ ఆప్షన్ అన్నా కూడా ఇది కంగారు పడాల్సిన పని ఏం కాదండి. చిన్న మైనర్ సర్జరీ. యాక్చువల్లీ మన కళ్ళలో ఉండే ఆ లెన్స్, విజన్ కి హెల్ప్ చేసే లెన్స్ అనేది, ఆ పొర అనేది వైట్ క్లౌడీగా, ఆ వైట్ ఫార్మేషన్ అయిపోతుంది. అంటే లోపల ఉండే ఆ ఫైబర్స్, ప్రోటీన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోయి కంట్లో ఉన్న ప్రోటీన్స్ అవి సో ఈ ఒక క్లౌడీ లేయర్ లా ఫామ్ చేస్తుండే. దాన్నే మనం కంట్లో పువ్వు వేయడం అంటాము, క్యాట్రాక్ట్ అంటాం. సో ఇదేం చేస్తారు, ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ ఉంటాయి. సో అవి తీసుకొని రీప్లేస్ చేస్తారు. అంటే మన ఆ పై పొర అనేది రిమూవ్ చేసి సర్జికల్ ప్రొసీజర్ లో ఆ లెన్స్ ని, క్లియర్ గా ఉండే లెన్స్ ని రీప్లేస్ చేస్తారు, పెడతారు కొత్త లెన్స్. సో అప్పుడు కొంతకాలం ఇంకా ఆ విజన్ అది నార్మల్ గా అయిపోతుంది అనమాట. కొంతకాలం నార్మల్ గా చూడొచ్చు, పెద్దవాళ్ళలో కానీ చిన్న వాళ్ళలో కానీ. అయితే దీనికి రెమెడీస్ కూడా ఉన్నాయి. అంటే మనం దీని నుంచి అంత ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోకుండా కాపాడుకోగలుగుతాం. అలాగే రాకుండా కూడా ఏం చేసుకోవాలో కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్ గా ఏంటి అంటే, ఇది వరకు బేసికలీ మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు అవన్నీ కూడా ఊరికే కావండి, ఏదో ఒక రీజన్ ఉంటుంది. అందులో ఒకటి తలస్నానం కుంకుడుకాయ రసంతో చేసేవాళ్ళం. సో కుంకుడుకాయ రసంతో చేసేటప్పుడు అప్పుడప్పుడు మన కళ్ళలో కూడా వెళ్తుంటది, కొంచెం కళ్ళు మంటలు అవి వస్తుంటాయి. అవును, కానీ అది చాలా మంచిదట. సో ఆ కుంకుడు రసం కంట్లో పడడం ద్వారా మన ఐలో ఉండే సర్క్యులేషన్ అది పెరిగి ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ క్యాట్రాక్ట్స్ అవి రాకుండా అది మనకి కాపాడేవట. కానీ ఇప్పుడు మనం అంతా సింథటిక్ షాంపూస్కి వచ్చేసాం కాబట్టి ఈ మధ్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, పెద్దవాళ్ళలోనే కాకుండా యంగ్ ఏజ్ పీపుల్లో కూడా కొంతమందిలో ఈ క్యాట్రాక్ట్ సమస్య అనేది మనం చూస్తున్నాం. ఇంకొకటి, ఇలా వచ్చినప్పుడు క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు మనం ఆలోవెరా, కలబంద అందరికీ తెలిసింది కదా, ఈ కలబంద మొక్క కట్ చేయిస్తే ఆ వచ్చే లోపల గుజ్జు ఏదైతే ఉందో, ఆ పల్ప్, అలోవెరా పల్ప్, ఆ పల్ప్ ని తీసుకొని కూడా మనం కొంచెం కంట్లో వేసుకుంటే గనక కళ్ళు సూతింగ్ గా, అంటే కొంచెం రిలీఫ్ గా ఉండి ఈ క్యాట్రాక్ట్ నుంచి కూడా మనకి ఏమంటారు, అది కండిషన్ వర్సన్ అవ్వకుండా
మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఓకే. అలోవెరా ఒకటి వాడొచ్చు. ఇంకొకటి జిల్లేడు మొక్క తెలుసు కదా మీ అందరికి, దాన్ని తుంపితే పాలల్లా కారుతుంది కదా, అది కంట్లో పడకూడదు, మీ అందరికీ తెలిసిందే. కంట్లో వేసుకోకూడదు. ఆ పాలని ఏ కంటికైతే మీకు క్యాటరాక్ట్ సమస్య ఉందో, ఓకే, ఇటువైపు ఫర్ సపోజ్ ఒకవేళ మీకు కుడివైపు ఉన్న కంటికి సమస్య ఉంది, క్యాటరాక్ట్ సమస్య, అప్పుడు మీరు దానికి ఆపోజిట్ సైడ్ అంటే ఎడమ కాలి బొటన వేలికి ఈ జిల్లేడు పాలు అనేది రాసి రాత్రి పడుకునే ముందు రాసుకొని పడుకుని పోయి పొద్దున్న లేచాక మనం వాష్ చేసేసుకోవచ్చు, స్నానం చేసుకునేటప్పుడు వాష్ చేసేసుకోవచ్చు. ఇలా కొద్ది రోజులు కంటిన్యూగా రాత్రిపూట మీరు పడుకునే ముందు ఈ జిల్లేడు పాలు అనేది కాలు యొక్క బొటన వేలికి రాసుకోవడం ద్వారా, అంటే ఏ కంటికైతే వచ్చిందో ఆ కంటికి ఆపోజిట్ సైడ్ ఉన్న కాలు బొటన వేలికి రాయడం ద్వారా మీ కంట్లో పువ్వు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అప్పుడు ఒక సర్జరీ ఎప్పుడు చేస్తారంటే బాగా విపరీతంగా మీకు కంటి చూపులో చాలా సమస్య వచ్చి చూడడానికి చాలా ఇబ్బంది అయిపోయి, లేదా కళ్ళు ఆ కంటి నల్లగుడ్డ అంతా కూడా మొత్తం కమ్మేసి ఉన్నప్పుడు ఇంకా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అప్పుడు ఇంకా సర్జరీ చేస్తుంటారు. అంత దాకా వెళ్లకుండా కాపాడుకోవచ్చు ఈ రెమెడీస్ ద్వారా. అలానే ఉన్నదాన్ని కూడా తగ్గించుకునే ఛాన్సెస్ దీని ద్వారా ఉన్నాయండి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి రిలీఫ్ అయితే దొరుకుతుంది క్యాటరాక్ట్ నుంచి కూడా. ఓకే. జెనెటికల్ గా వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం, బట్ మధ్యలో వేరియస్ ఈ రీజన్స్ వల్ల వచ్చినవి అయితే మాత్రం మనం చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టే దీని రీజన్స్ లో స్మోకింగ్ ఒక రీజన్, ఆల్కహాల్ ఒక రీజన్. సో ఖచ్చితంగా మీరు ఆ స్మోకింగ్ అది తగ్గించాల్సి ఉంటుంది. స్మోకర్స్ అయితే ఆల్కహాల్ అది తగ్గించాల్సి ఉంటుంది. అది ఆ జాగ్రత్త తీసుకోకపోతే కనుక మీరు మళ్ళీ సర్జరీ చేసే అంత అవకాశం అంటే అంత అవసరం మీరు ఇస్తున్నారు అనమాట, మీకు మీరే చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ వచ్చింది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అవి అయితే దాని మీద జాగ్రత్త పడి అవి తగ్గించుకోవడం చేయాలి. హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఐలో ప్రెషర్ అది పెరిగి ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఐలో ప్రెషర్స్ పెరిగిపోతుంటాయి. అప్పుడు అలానే షుగర్ పేషెంట్స్ ఉంటే, డయాబెటీస్ ఉంటే కనుక రెటినోపతి అంటాం, డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో ఐస్లో ఉండే రెటీనా డిటాచ్మెంట్ అంటే ఆ రెటీనా పొర అనేది కూడా డిటాచ్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. రెటినోపతి అంటే నర్వ్స్, ఆప్టికల్ నర్వ్స్ అనేది డ్యామేజ్ అయ్యి విజన్లో, ఐస్లో ఇష్యూస్ రావచ్చు. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే కనుక, సోషల్ హ్యాబిట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అవైతే తగ్గించుకోవాలండి. ఇదే మెయిన్ కాజెస్. అండ్ అలానే ఒక్కొక్కసారి ఐస్కి ఏమైనా ఇంజురీస్ అయినా కూడా అలాంటి ఇంజురీస్ టైంలో కూడా మీకు ఈ క్యాటరాక్ట్ అనేది అంటే కొద్ది కాలం తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా పొరపాటున ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఏదైనా కంట్లో గుచ్చుకోవడం, తగలడం అలాంటివి జరిగినప్పుడు కూడా మీకు ఈ క్యాటరాక్ట్ కింద అది తర్వాత ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కళ్ళకు కూడా మనం ప్రొటెక్టివ్ చూసుకోవాలి, కళ్ళకి ఇంజరీస్ అవి జరగకుండా చూసుకోవాలి. ఏదైనా లైక్ దివాళీ టైంలో మనం క్రాకర్స్ కాల్స్తున్నప్పుడు ఏదో యాక్సిడెంటల్గా కళ్ళకి ఏదైనా అయినా పడిపోయినా అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దీంతో తగ్గపోతే ఇంకా అల్టిమేట్గా మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఐ స్పెషలిస్ట్ కలిసి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కొన్ని ఇన్ఫెక్షన్స్ టైంలో, కొన్ని డిసీజెస్ టైంలో స్టెరాయిడ్స్ కొంతమందికి పెట్టాల్సి వస్తుంది కొంతమంది పేషెంట్స్కి. అవి తెలియక పేషెంట్స్ కొంతమంది ప్రొలాంగ్గా ఎక్కువ కాలం వాడేసినా కిడ్నీ మీద, లివర్ మీద డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ఈ స్టెరాయిడ్స్ అనేవి క్యాటరాక్ట్కి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో స్టెరాయిడ్స్ ఒకవేళ ఎవరికైనా పడకపోయినా లేదా ఎక్కువ కాలం వాడేసినా దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ కూడా క్యాటరాక్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడాలి. మీ డాక్టర్ చెప్పిన విధంగానే స్టెరాయిడ్ అనేది ట్యాపరింగ్ అంటాం. స్టెరాయిడ్ ట్యాపరింగ్ అంటే మీకు పెట్టే డోస్ని అంచెలంచెలుగా కొద్దిగా తగ్గించుకుంటూ వస్తాం. సో మీ డాక్టర్ మీకు అది ఎలా ఆపాలో, ఎలా తగ్గించుకుంటూ రావాలో మీకు కౌన్సిల్ చేసే పంపిస్తారు. అది పాటించాలి. కొంతమంది తెలియకుండా అదే డోస్ని ఎక్కువ కాలం వేసేసుకోవడం లేదా సడన్ గా ఆపేయడో చేస్తుంటారు. సో అలాంటప్పుడు మనకి హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదొకటి జాగ్రత్త పడాలండి. ఇవే రీజన్స్. అండ్ ఇది పాటిస్తే ఖచ్చితంగా మనం దీని నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్.